రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంత దేశికం. జయ జయ శ్రీ దర్శన శ్రీమతే శ్రీ నిగమాంత మహాదేశికాయ నమః. వేదాంత దేశిక ఉపదేశములలో మనకు శ్రీమాన్ యజ్ఞం స్వామి అనే డాక్టర్ కన్నన్ గారు వారి ఒక ఉపన్యాసం, తమిళ ఉపన్యాసానికి తెలుగు అనువాదం. ఈరోజు వేదాంత దేశిక ఉపన్యాసం 46వ ఉపన్యాసం, తీర్థయాత్ర అనేది ఎలా చేయాలి. మన సమయముల్లో కాలములో సాధారణమైన కాలము, సమయము, పుణ్యకాలం అని రెండు ఉంటాయి. పంచాంగంలో వేస్తూ ఉంటారు కదండి. అలా సాధారణమైన దేశము, పుణ్యదేశము అని కూడా విడిగా ఉన్నాయి. పుణ్యకాలములలో చేసే జపాలకు, నామ సంకీర్తనకి, స్తోత్రపాఠానికి ఎంత పుణ్యం ఎక్కువ వస్తుందో అలాగే మనం కూడా పుణ్యదేశములను వాడుకోవాలి, తీర్థయాత్ర చేయాలి. దీని కొరకు మనం క్షేత్రాటనం, తీర్థయాత్ర అని వెళుతూ ఉన్నాం. మన పాపాలు దీనివల్ల నాశమవుతాయి అని పురాణాల్లో ఉన్నాయి. మహాభారతంలో అర్జునుడి తీర్థయాత్ర ప్రసిద్ధం, బలరాముడి తీర్థయాత్ర, ఇవన్నీ మనం చదువుతూ ఉంటాం. పురాణాలలో కూడా తీర్థయాత్ర గురించి, దాని ఒక మహత్వం గురించి ప్రసిద్ధంగా ఉన్నది. ఆళ్వార్లు, ఆచార్యులు కూడా ఎంతో క్షేత్రాటనం, తీర్థయాత్ర వాళ్ళు చేశారు. భగవత్ రామానుజుల వారి గొప్పతనంలో, ఎన్నో గొప్పతనంలో ఒకటి, వారు భారత భ్రమణం చేశారు, పరిక్రమ చేశారు. వారు ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మంగళాశాసనం చేశారు. దానికి ఒక శ్లోకం కూడా ప్రమాణంగా ఉన్నది. శ్రీరంగం కరిశైలం మంజనగిరిం తాక్షాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమం చ బదరీనారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మథుర అయోధ్య గయా పుష్కరం సాలగ్రామగిరిం నిషేవి రమతే రామానుయోయం ముని అని ఒక ప్రమాణ శ్లోకం కూడా ఉన్నది. అని ఎన్నో పుణ్యక్షేత్రాలకు మన భాష్యకారులైన రామానుజులు మంగళాశాసనం చేయడం జరిగినది. వారు ఒక చరిత్రలో కూడా వారు కాశ్మీర యాత్ర కూడా వారు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. వేదాంత దేశికులు కూడా వారి చరిత్రలో కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలకు వారు వెళ్ళినట్టు చరిత్ర ఉన్నది. వారి ఒక యాదవాభ్యుదయం, హంస సందేశం, సంకల్ప సూర్యోదయం నాటకంలో వారు ఎన్నో క్షేత్ర మహిమల గురించి మనకు వర్ణిస్తున్నారు. కానీ కొన్ని సందర్భములో మనం తీర్థయాత్ర చేయకుండా ఉండడమే మంచిది అని వేదాంత దేశికులు మనకు అనుగ్రహిస్తున్నారు. దాని తాత్పర్యం ఏమిటి చూద్దాం. మొట్టమొదటి విషయం, తీర్థయాత్ర అనే పేరుతో చాలామంది పిక్నిక్ వెళ్తూ ఉన్నారు. అది మన ఒక సుఖం కొరకు ఏదో సైట్ సీయింగ్లా, అది కూడదు. యాత్ర అంటే చాలా తీవ్రమైన వ్రత అనుష్ఠానంతో సహా చేయాల్సిన ఒక విషయం. దానికి నిత్యకర్మ తక్కువ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా సంధ్యావందనాదులు, జపం ఎక్కువ చేయాలి సకాలంలో. మన ఒక ఆచార్యులు, గృహస్థాశ్రమంలో ఉండే ఆచార్యులు, వాళ్ళ ఒక ఉపాసనం, వైశ్వదేవం కూడా విడిచిపెట్టకుండా సకాలంలో చేస్తూ యాత్ర చేశారు. ఈ శాస్త్రాన్ని తెలియకుండానే చాలామంది ఆహార నియమాన్ని వదిలేస్తున్నారు. హోటల్లో వెళ్ళి ఎక్కడ ఏది దొరికినా, ఎక్కడ దొరికినా, ఏమి ఏ సమయమైనా భుజించడం పెట్టుతున్నారు. దానివల్ల పాపం వస్తుంది. అంటే డబ్బు ఇచ్చి కొనిన అన్నం, భగవంతుడికి నైవేద్యం చెయ్యకుండా తిన్న అన్నం, పరిశేషణం లేకుండా ఉండే ఒక అన్నం, జాతి, ఆశ్రయ, నిమిత్త దోషములు కలిగిన ఉన్న అన్నం అని ఎన్నో విధంగా నిషిద్ధమైన అన్నాన్ని భుజించి తీర్థయాత్ర చేస్తే అది విపరీతమైన ఫలాన్ని ఇస్తుంది మనకు. పాపం, పుణ్యం వదిలిపెట్టండి, పాపం ఎక్కువ అవుతుంది దానివల్ల. ఇటువంటి తీర్థయాత్ర చెయ్యకుండా ఉండడమే మనకు మహాపాపం నుంచి మనం దాన్ని తప్పుకోవాలి. అదేంటండి మహాపాపం అంటే, క్షేత్రములో పుణ్యకర్మలకు ఎంత పుణ్యం ఎక్కువ రేట్లో 100 సారి అంటారు. అలాగే పాపం చేసినా కూడా
దానివల్ల పాప ఫలం కూడా ఎక్కువ అవుతుంది. కష్టపడి మనం డబ్బు ఖర్చు పెట్టి పాపాన్ని ఎందుకు సంపాదించుకోవాలి? డబ్బు ఇచ్చి దుఃఖాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? కావున ఈ పాపకార్యాన్ని క్షేత్రంలో మనం చేయకూడదు. నకించిదపి కుర్వాణో విష్ణురాజసమేవ చేతని ప్రమాణాన్ని మనకు చూపిస్తున్నారు వేదాంత దేశంలో. క్షేత్రంలో పాపం జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, మనం పాపం చేయకుండా. అలా దానికి కుదరకపోతే క్షేత్రాలని మేము అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ఉత్తమం, ఇంట్లో కూర్చోవడమే ఉత్తమం. రెండవ విషయం, తీర్థయాత్రలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? భగవంతునితో సహా మనకుండే శేషశేషి భావము, భగవద్భక్తి, భాగవత భక్తి, ఇది వృద్ధి అవ్వాలి కదా, భాగవత కైంకర్యం. దానివల్ల కదా మనం యాత్రకు వెళుతున్నాం. దానివల్ల మనం యాత్ర వెళ్ళిన తర్వాత మనకు శాస్త్రవశ్యులుగా ఇంకా భక్తి పెరిగి భాగవత కైంకర్యం, భగవత్ కైంకర్యం, శాస్త్రవశ్యుడిగా నిత్యకర్మానుష్ఠాన సకాలంలో చెయ్యాలి. దాన్ని వదిలిపెట్టి ఏదో పేరు కొరకు, గొప్పతనానికి, 10 మందికి చెప్పుకోవాలని డాంబికంగా, ఉల్లాసంగా యాత్ర వెళితే దానికి ప్రయోజనం లేదు. దానివల్ల ఒక మహర్షి వచనాన్ని కూడా మనకు వేదాంత దేశికులు ఉదాహరిస్తున్నారు. యమో వైవస్వతో రాజా యస్తభై స్థిరది స్థితః తేన గేత వివాదస్తే మహాగంగా మా కురూన్ యమః. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. అయితే వాడి దగ్గర మనం గొడవ పెట్టుకుని వాడు ఆజ్ఞని వినకుండా ఉంటున్నామంటే దానివల్ల ఏదో పుణ్యతీర్థాన్ని స్నానం చేసి దానివల్ల ఆ పాపాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. కానీ భగవత్శేషులుగా, భాగవత శేషిత్వంగా ఉండేవాళ్ళు గంగకు ఎందుకు వెళ్ళాలి, కురుక్షేత్రానికి ఎందుకు వెళ్ళాలి, దానివల్ల ఏమి లాభం, అవసరం లేదు అని ఈ శ్లోకానికి అర్థం. మూడవ విషయం, భాగవతులు అష్టాక్షర సిద్ధి పొందిన వాళ్ళు, మహాత్ములు. అటువంటి వాళ్ళు పరమ భాగవతోత్తములు. వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే మహాతీర్థ స్వరూపులు, పుణ్యతీర్థం ఒక స్వరూపులు. వాళ్ళని మనం దర్శిస్తేనే చాలు. భాగవతం అంటుంది, నక్ష్యమయాని తీర్థాని నచ దేవాక్షిలామయా తేపనంతు ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. చాలా ముఖ్యమైన ప్రమాణం అది. దర్శనాదేవ సాధవ. పుణ్య నదులు, తీర్థములు, క్షేత్రములు వెళ్ళడం, దానివల్ల మనకు పుణ్యం వస్తుంది. కానీ కాలాంతరంలో వస్తుంది, ఎన్నో కాలం తర్వాత అది ఫలిస్తాయి. కానీ పరమ భాగవతోత్తములు, పరమ వైష్ణవులను మనం సేవిస్తే, సాధువులను, అప్పుడే తత్క్షణమే మనకు ఒక భగవద్భక్తి కలుగుతుంది. వారు ఒక చూపుతోనే మనకు ఆ శుద్ధిని మనకు కలిగిస్తారు వాళ్ళు. కావున భాగవతులకు కైంకర్యం చేయడమే గొప్పతనం. ఎందుకంటే దానివల్ల శ్రమం తక్కువ, మరి చాలా కొద్ది కాలంలోనే, తక్కువ కాలంలోనే గొప్ప పనాన్ని మనం పొందవచ్చు. అయితే మన మనసు ఎలా ఉంటుంది? ఏమైనా సరే అండి, తీర్థక్షేత్రానికి వెళ్ళాలి, అక్కడ ఉండే ఒక అందాన్ని చూడాలి కదా, దానివల్ల అవుతుందా, దానిలా ఇది అవుతుందా ఇంట్లో కూర్చోవడం అని అనుకునే వాళ్ళకి వేదాంత దేశికుడు ఇంకో ఒక షార్ట్ కట్ దానికి. అంత షార్ట్ కట్ అడుగుతూ ఉంటాం కదా మనకు. అంటున్నారు, గోదాదేవి మన అండాళమ్మ అన్ని పుణ్య నదుల ఒక స్వరూపం. ఎలా? గోదాస్థితిలో వేదాంత దేశికుడు అంటున్నారు, శోణాదరే పికుచయోరపి తుంగభద్ర వాచం ప్రభాగ నిభేపి సరస్వతిత్వం అప్రాకృతేరపిరసేరి విరజా స్వభావాత్ గోదాపి దేవి కమిదున్న నర్మదాసి అని. గోదాదేవికి అధర పల్లవములు ఎలా ఉంటాయి? సోన్ నది అంటారు, అది ఎర్రగా ఉంటుందంట. వక్షస్థలం తుంగభద్రలా ఉంటుందంట. ఆయన వాక్కు ఎలా ఉంటుంది? సరస్వతి ఎలా ఉంటుంది. స్వభావంలో విరజ ఆవిడే పెరుమాళ్లకు, రంగనాథుడికి నర్మదా. ఒక నది ఒక స్వరూపంగానే ఉన్నది ఆవిడ నమస్కరిస్తే చాలు, స్తుతిస్తే చాలు. శ్రీమత్యే గోదాయినమ అంటేనే చాలు. ఆ ఫోటో పెట్టుకుని నమస్కరించినా చాలు, అన్ని తీర్థయాత్ర చేసిన ఫలం వస్తుంది అంటున్నారు. నాలుగో విషయం, 7 ముక్తి క్షేత్రాలు ఉన్నాయి. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైదాహ ముక్తిదాయక అని. ఈ అన్ని క్షేత్రానికి వెళ్ళడానికన్నా భాగవతోత్తములు ఎక్కడున్నారు అక్కడ వెళ్ళడమే చాలు అని వేదాంత దేశికులు తీర్మానం అంటున్నారు. ఒక శ్లోకం, ప్రభావ స్థాన విశేషాధికారంలో సా కాశీతి చాకశీతి అనే ఒక శ్లోకంలో వారు అనుగ్రహిస్తున్నారు. ఏ నగరంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో
ఏ గ్రామమో ఏ నగరమో భాగవతులకు మనసుకు నచ్చదో వాళ్ళకి ఆ క్షేత్రం, అది కాశీ అయినా సరే, అయోధ్య, కాంచి, అవంతికాపురి, ఏదైనా సరే అది మనల్ని పాపం నుంచి రక్షించదు. కావున భాగవతులకు చాలా నచ్చిన ప్రదేశం ఏమిటో అక్కడే ఉండాలి. సారం ఏమిటి? ఒకటి, తీర్థయాత్రల వల్ల పాపాలు వెళ్తాయి, పుణ్యం వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. రెండవ విషయం, కానీ తీర్థయాత్రలో మనం ఆహార శుద్ధిగా ఉండాలి, ఆహారాది నియమాలని తగ్గించకూడదు. మూడవ విషయం, పుణ్యక్షేత్రంలో వచ్చేసే పాపానికి ఫలం ఎక్కువ, కావున జాగ్రత్తగా ఉండాలి. నాలుగో విషయం, మనకు భగవంతుడికి ఉండే శేషశేషి భావం తెలిసిన వాళ్ళు ఉనక్కే నామాక్షేమం అని భాగవత కైంకర్యమే ప్రధానంగా పెట్టుకొని తీర్థయాత్ర వాళ్ళు చేయరు, అవసరం లేదు వాళ్ళకి. ఐదో విషయం, పుణ్య నదులు ఆలయములు కన్నా భాగవతులు దర్శనమే గొప్పది. ఆరో విషయం, గోదా దేవిని ఆండాళ్ళని స్తుతిస్తే తీర్థయాత్ర ఫలం మాకు దక్కుతుంది అంటున్నారు. శ్రీమతే శ్రీ నిగమాంతమాదేశికాయ నమః. జయ జయ శ్రీ సుదర్శన. శ్రీమతే కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.